ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం మొదలుపెట్టే చాప్టర్ ఏంటంటే ఏకాంతర ప్రవాహం లేదా ఏకాంతర విద్యుత్ ప్రవాహం అంటే ఏకాంతర విద్యుత్ ప్రవాహం అంటే కాలంతో పాటు దిశను మార్చుకునేటువంటి విద్యుత్ ప్రవాహాన్ని ఏకాంతర విద్యుత్ ప్రవాహంగా మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, ఒక దిశలో విద్యుత్ ప్రవాహం పెరిగి తగ్గి మళ్ళీ వ్యతిరేక దిశలో పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా కాలంతో పాటు దిశను మార్చుకునే విద్యుత్ ప్రవాహాన్ని ఏకాంతర విద్యుత్ ప్రవాహంగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఒక ప్రేరకానికి కలిపినట్లయితే అంటే ఒక ఇండక్టర్ కలిపినట్లయితే అందులో వచ్చేటువంటి విద్యుత్ ప్రవాహానికి సమీకరణాన్ని కనుగొందాం. ఏకాంతర విద్యుత్ చాలక బలాన్ని అనువర్తింపజేసిన ప్రేరకంలో జనించే విద్యుత్ ప్రవాహానికి సమీకరణం. ఇక్కడ ప్రేరకం అంటే ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాం. ఈ విధంగా ఒక స్ప్రింగ్లా వేసినట్లయితే దాన్నే ప్రేరకం అంటాం. అదేనమ్మా, ఈ ప్రేరకానికి ఒక ఏసీ విద్యుత్ ప్రవాహాన్ని కలిపినట్లయితే ఇందులో వచ్చేటువంటి విద్యుత్ ప్రవాహానికి సమీకరణాన్ని మనం కనుగొందాం. ఇలా ఎల్ అని ఒక ఇండక్టర్ అర్థమైందా, ప్రేరకం అంటాం. దానికి ఏసీ విద్యుత్ ప్రవాహం కలపండి. ఏసీ విద్యుత్ ప్రవాహం యొక్క వోల్టేజ్ ఎంత అంటే V = Vm sin ωt. అదేనమ్మా, కలిపినట్లయితే ఇక ప్రేరకం చేసే పని ఏంటి, వలయంలో విద్యుత్ ప్రవాహం పెరుగుతున్నట్లయితే అది తగ్గించేదిగా ఉంటుంది. కాబట్టి ప్రేరకంలో జయించే విద్యుత్ చాలక బలం ఎంత అన్నట్లయితే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ప్రేరకం వల్ల వచ్చేటువంటి విద్యుత్ చాలక బలం ఎంతమ్మా, -L/dI/dt. అందువల్ల ఓం నియమం ప్రకారం ఏం రాయొచ్చు, మొత్తం విద్యుత్ చాలక బలం V - L/dI/dt. ప్రేరకం ఏం చేస్తుందంటే -L/dt విద్యుత్ చాలక బలం తగ్గిస్తుంది. ఓమ్స్ల ప్రకారం ఇది R ఎక్కువ, కానీ ఈ సర్క్యూట్లో నిరోధం లేదు కాబట్టి R 0 కాబట్టి V - L/dI/dt ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. కానీ V ఏంటి మనకి Vm sin ωt. Vm sin ωt - L/dI/dt 0. లేదు, దీన్ని L/dI/dt ఏం రాయొచ్చు, Vm sin ωt. దీన్ని di Vm/L sin ωt /dt రాసుకోవచ్చా? అంతేనమ్మా, ఈ అన్ని ఇటువైపు పంపించేయండి. మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. di ఏం రాయొచ్చమ్మా, Vm/L sin ωt /dt ఇటువైపు పంపించేయండి. ఇప్పుడు దీన్ని రెండు వైపులా అవకలనం చేయండి. అదేనమ్మా, సమాకలనం చేయండి. అంటే ఇంటిగ్రల్ di Vm/L కాన్స్టెంట్ కదా, దాన్ని బయట రాసేయండి. ఇంటిగ్రల్ sin ωt dt. అదేనమ్మా, ఇంటిగ్రల్ di ఏం రాయొచ్చు, Vm/L ఇంటిగ్రల్ sin ωt dt. తర్వాత చూడండి, Vm/L ఇక్కడ ఇంటిగ్రల్ sin ωt ఫార్ములా ఏంటన్నట్లయితే చూడండి, ఇంటిగ్రల్ sin ωt -cos ωt/ω. అదేనమ్మా, ఇంటిగ్రల్ సైన్ థీటా ఫార్ములా -cos థీటా. ఇక లోపల ఒమేగా ఉంది కాబట్టి ఒమేగా డివైడ్ చేస్తుంది. అందువల్ల ఇంటిగ్రల్ sin ωt ఏంటమ్మా, ఇంటిగ్రల్ sin ωt dt -cos ωt/ω రాసినట్లయితే -cos ωt/ω. దీనే -Vm/L cos ωtగా రాసుకోవచ్చు. ఇది విద్యుత్ ప్రవాహం I అదేనమ్మా, I ఇంటిగ్రల్ di అనమాట. I -Vm/L cos ωtగా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక ప్రేరకాన్ని తీసుకుని దానికి ఏసీ విద్యుత్ ప్రవాహాన్ని కలిపినట్లయితే ప్రేరకం చేసే పని ఏంటి, ఆ వలయంలో పెరిగే విద్యుత్ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అంటే దానికి వ్యతిరేకంగా ఇది విద్యుత్ చాలక బలం జనిస్తుంది. కాబట్టి మొత్తం విద్యుత్ చాలక బలం ఎంత అవుతుంది లేదా వోల్టేజ్ ఎంత అవుతుంది, V - L/dI/dt RA అవ్వాలి. ఓం నియమం ప్రకారం V RA కదా, కానీ ఇందులో నిరోధం లేదు కాబట్టి 0 అవుతుంది. V అంటే Vm sin ωt కదమ్మా, Vm sin ωt - L/dI/dt 0. దానికి L/dI/dt Vm sin ωt. లేదా di L ఇటువైపు పంపించేసి Vm/L sin ωt dt రాసి దీన్ని రెండు వైపులో సమాకలనం చేసాం. ఇంటిగ్రల్ di అంటే I రాసుకోవచ్చు. Vm/L కాన్స్టెంట్ కాబట్టి నేను బయట రాసుకున్నాం. ఇంటిగ్రల్ sin ωt అంటే -cos ωt/ω. అంటే I ఏమొచ్చిందమ్మా, -Vm/L cos ωt వచ్చింది.
ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చమ్మా సైన్ 90 మైనస్ థీటా రాసుకోవచ్చు కదా, అంటే సైన్ పై బై 2 మైనస్ థీటా రాసుకోవచ్చు కదా. దాని ప్రకారం రాసినట్లయితే ఐ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు మైనస్ విఎం బై ఎల్ ఒమేగా సైన్ పై బై 2 మైనస్ థీటా అంటే ఒమేగా టీ కదా, అలా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇక్కడ సైన్ పై బై 2 మైనస్ ఒమేగా టీ మైనస్ లోపల పంపించేసాం అనుకోండి సైన్ పై మైనస్ థీటా థీటా మైనస్ పైగా రాసుకోవచ్చు, అంటే విఎం బై ఎల్ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ పై బై 2. అదేనా ఐ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఎల్ ఒమేగా సైన్ ఒమేగా టీ మైనస్ పై బై 2. అంటే విఎం బై ఎల్ ఒమేగాని ఐ మ్యాక్సిమం అంటాం, లేదా ఐ నాట్ చూపించవచ్చు. ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఎల్ ఒమేగా అది రాసినట్లయితే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ పై బై 2. అదేనా? అంటే దాని అర్థం ఇక్కడ వోల్టేజ్ ఏమో వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ వచ్చింది, కరెంట్ ఏమో ఐ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ పై బై 2 వచ్చింది. అర్థం కరెంట్ అనేది 90 degrees ఫేస్ వెనకబడి ఉంటుంది. అదేందమ్మా ఇక్కడ 90 degrees దశాభేదంతో విద్యుత్ ప్రవాహం అనేది వీసాబాద్తో పోల్చినప్పుడు వెనకబడి ఉంటుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ పై బై 2 అవుతుంది. ఒకసారి చూడండి. అలాగే ఈ సమీకరణంలో ఎల్ ఒమేగా ఉంది కదా, దాన్ని ఎక్సెల్తో చూపించాలి. అదేందమ్మా ఇక్కడ ఎల్ ఒమేగాని లేదా ఒమేగాని ఎక్సెల్తో చూపించాలి. దాన్ని ప్రేరక ప్రతిరోధం అంటాం. దాన్ని ఏమన్నా ప్రేరక ప్రతిరోధం అంటే ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు విఎం బై ఎక్సెల్గా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇక్కడ విఎం అంటే మ్యాక్సిమం వోల్టేజ్ అండి. అర్థమైందా? ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఎల్ ఒమేగా లేదా విఎం బై ఎక్సెల్. ఇక్కడ ఎక్సెల్ ఈక్వల్ టు ఏంటమ్మా ఒమేగా ఎల్, దాన్నే ప్రేరక ప్రతిరోధం అంటాం. అర్థమైంది? అంటే వాల్యూమ్లో వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహానికి వచ్చేటువంటి వ్యతిరేకత అనమాట, దాన్నే ప్రేరక ప్రతిరోధంగా చెప్తాం. దాన్ని ఎక్సెల్తో చూపిస్తాం. తర్వాత ఏకాంతర విద్యుత్ చాలక బలం అనువర్తింపజేసిన కెపాసిటర్లో వచ్చేటువంటి విద్యుత్ ప్రవాహానికి సమీకరణం. అదేనమ్మా. నెక్స్ట్ వచ్చి ఏకాంతర విద్యుత్ చాలక బలం అనువర్తింపజేసిన కెపాసిటర్లో చేయించే విద్యుత్ ప్రవాహానికి సమీకరణం. ఇక్కడ చూడండి, ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఒక కెపాసిటర్కి అప్లై చేయండి. ఇక్కడ కెపాసిటర్ అంటే చూడండి, ఇలా రెండు సమానమైనటువంటి పలకలు కొంత దూరంలో వేడి చేసి ఉన్నట్లయితే దాన్నే కెపాసిటర్ అంటామని చెప్పి ఆల్రెడీ మనం ముందు లెసన్స్లో నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలా ఒక కెపాసిటర్కి ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని జనింపజేసినప్పుడు అదే ఏకాంతర వోల్టేజ్ని అప్లై చేసినప్పుడు ఇందులో వచ్చేటువంటి విద్యుత్ ప్రవాహం సమీకరణం. ఇక్కడ మనం అప్లై చేసిన వోల్టేజ్ అంతా విఎం సైన్ ఒమేగా టీ. వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ వోల్టేజ్ని కెపాసిటర్ ప్లేట్లకు అప్లై చేసినప్పుడు ఇక్కడ జయించి విద్యుత్ ప్రవాహం సమీకరణం కడతాం. ఇక్కడ ఓం నియమం ప్రకారం విఎం సైన్ ఒమేగా టీ మైనస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే కెపాసిటర్ యొక్క రెండు ప్లేట్ల మధ్య వచ్చేటువంటి పొటెన్షియల్ ఎంత అంటే వి ఈక్వల్ టు క్యూ బై సి. అదేనా? ఈ క్యూ బై సి అనేది వలయంలో వెళ్ళేటువంటి వోల్టేజ్ని తగ్గించేదిగా ఉంటుంది కాబట్టి ఫలిత వోల్టేజ్ ఎంత అవుతుందమ్మా విఎం సైన్ ఒమేగా టీ మైనస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా అయితే ఆర్ఐ ఓం నియమం ప్రకారం. కానీ వలయంలో నిరోధం లేదు కదా, ఇలా నిరోధం లేదు కదమ్మా, నిరోధం లేదు కాబట్టి ఆర్ 0. అందువల్ల విఎం సైన్ ఒమేగా టీ మైనస్ క్యూ బై సి ఈక్వల్ టు 0 ఓం నియమం ప్రకారం. అదేనమ్మా మనం పెట్టిన వోల్టేజ్ విఎం సైన్ ఒమేగా టీ, కెపాసిటర్ రెండు ప్లేట్ల మధ్య వోల్టేజ్ క్యూ బై సి. కానీ క్యూ బై సి విఎం సైన్ ఒమేగా టీని తగ్గిస్తుంది. అందువల్ల ఫలిత వోల్టేజ్ ఎంత అవుతుందమ్మా విఎం సైన్ ఒమేగా టీ మైనస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. లేదు విఎం సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు క్యూ బై సి, లేదా క్యూ ఈజ్ ఈక్వల్ టు విఎంసి సైన్ ఒమేగా టీగా రాసుకోవచ్చు. కానీ మనకు విద్యుత్ ప్రవాహం ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా డిక్యూ బై డిటి. కాలంతో పాటు ఆవేశంలో మార్పే కదా మనకు విద్యుత్ ప్రవాహం ఐ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. అంటే డి బై డిటి క్యూ అంటే ఏం రాయొచ్చు జిఎంసి సైన్ ఒమేగా టీ. అదేనమ్మా ఇక్కడ సి కాన్స్టెంట్ విఎం కాన్స్టెంట్ కదా వాటిని బయట తీసుకొచ్చారు అనుకోండి సివిఎం డి బై డిటి సైన్ ఒమేగా టీ. అదేందమ్మా సివిఎం డి బై డిటి సైన్ ఒమేగా టీ అవుతుంది. చూడండి ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే మా ఫార్ములా ఏంటి డి బై డిటి సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఒమేగా కాస్ ఒమేగా టీ. మన ఫార్ములా గుర్తుపెట్టుకోండి, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఒమేగా కాస్ ఒమేగా టీ. అంటే సివిఎం
ఒమేగా కాస్ ఒమేగా టీగా రాసుకోవచ్చు. అంటే విద్యుత్ ప్రవాహం I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, CVm ఒమేగా కాస్ ఒమేగా టీ. లేదా దీన్ని Vm ఇంటూ ఒమేగా C ఇంటూ కాస్ ఒమేగా టీగా రాసుకోవచ్చు కదా. అదేనా, Vm ఇంటూ ఒమేగా సిని ఒక బ్రాకెట్లో రాసుకొని కాస్ ఒమేగా టీగా రాయండి. దీన్ని Vm బై 1 ఒమేగా C ఇంటూ కాస్ ఒమేగా టీగా రాసుకోవచ్చు కదమ్మా. అదేనా, ఇది మళ్ళీ రివర్స్ అయితే ఏమవుతుంది, ఒమేగా C పైకి వచ్చేస్తుంది. అంటే విద్యుత్ ప్రవాహం I ఈజ్ ఈక్వల్ టు Vm బై 1 ఒమేగా C కాస్ ఒమేగా టీ. ఇక్కడ 1 ఒమేగా Cని XCగా చూపించవచ్చు. అదేవిధంగా మా కెపాసిటర్ యొక్క ప్రతిరోధంగా మనం చెప్పొచ్చు. 1 ఒమేగా C ఈక్వల్ టు XC రాసుకున్నట్లయితే I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు Vm బై XC కాస్ ఒమేగా టీ. అదేందమ్మా, I ఈజ్ ఈక్వల్ టు Vm బై XC కాస్ ఒమేగా టీ. ఇక్కడ Vm బై XCని I0 అన్నట్లయితే I ఈజ్ ఈక్వల్ టు I0 కాస్ ఒమేగా టీ అవుతుంది అమ్మా. అదే ఆ వలయంలో వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహం సమీకరణం I ఈజ్ ఈక్వల్ టు I0 కాస్ ఒమేగా టీ. దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ ప్లస్ π/2గా రాసుకోవచ్చు. అదే మీకు సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటాయే కదా. అంటే I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 రాసినట్లయితే మనకు వోల్టేజ్ ఏమో V ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ వచ్చింది. కరెంట్ I ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 వచ్చినంత అర్థం వోల్టేజ్తో పోల్చినప్పుడు కరెంటు 90 డిగ్రీల దశాభేదం ముందు ఉంటుంది అనమాట. అర్థమైందమ్మా, I ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 కాబట్టి వోల్టేజ్ ముందు ఉంటుంది. అదే XC ఈక్వల్ టు 1 ఒమేగా Cని ఏమంటాం, కెపాసిటర్ యొక్క ప్రతిరోధంగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ గురించి నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్. లేదు పరివర్తకం అంటుంది తెలుగులో దాన్ని. అర్థమైందమ్మా, ట్రాన్స్ఫార్మర్ లేదన్నట్లయితే పరివర్తకంగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా. ట్రాన్స్ఫార్మర్ చేసే పని ఏంటన్నట్లయితే ఒక వలయంలో ఉన్నటువంటి ఏకాంతర విద్యుత్ ప్రవాహం యొక్క సామర్థ్యాన్ని, పవర్ని వేరొక వలయంలోకి పంపించడం. అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి, ఒక మెత్తటి ఇనప పదార్థాన్ని తీసుకుని కోర్గా ఒక సాఫ్ట్ ఐరన్ తీసుకుని అది కూడా అవిచ్ఛిన్నంగా ఉండాలి, అంటే కంటిన్యూస్గా కాకుండా మధ్యలో బ్రేక్ అయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు దీని మీద ఏం చేస్తున్నామంటే తీగ చుట్టను చుట్టినట్లయితే ఇటువైపు ఉన్నటువంటి దాన్ని ప్రాథమిక తీగ చుట్ట అంటాం, ప్రైమరీ కాయిల్ అంటాం. ఇటువైపు ఉన్న దాన్ని గౌణ తీగ చుట్ట అంటాం. ప్రాథమిక తీగ చుట్టలో ఉన్నటువంటి తీగ చుట్ల సంఖ్య NP, ఇక్కడ ప్రైమరీ కాయిల్ కదా ఇది, అందుకు NP. అలాగే రెండవ తీగ చుట్టలో ఉన్నటువంటి తీగ చుట్ల సంఖ్య NS, సెకండరీ కాయిల్ కదా. ఇదన్నీ మీది ప్రాథమిక తీగ చుట్ట, ఇది గౌణ తీగ చుట్ట, అంటే సెకండరీ కాయిల్ అని. అదేనమ్మా, ఈ ప్రాథమిక తీగ చుట్టకి ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఇచ్చినప్పుడు ఈ వలయంలో ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహం వల్ల ఈ వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది జనించడం జరుగుతుంది. ఈ విధంగా ఏకాంతర విద్యుత్ ప్రవాహం యొక్క సామర్థ్యాన్ని బదిలీ చేసేటువంటి పరికరాన్ని పరివర్తనంగా మనం చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క నిష్పత్తి వచ్చి NS/NP ఈజ్ ఈక్వల్ టు VS/VPగా రాయొచ్చు. అదేనమ్మా, ఇక్కడ NS అంటే గౌణ తీగ చుట్ట యొక్క తీగ చుట్ల సంఖ్య, NP అన్నట్లయితే ప్రాథమిక తీగ చుట్ట యొక్క తీగ చుట్ల సంఖ్య. అదేనమ్మా, NP ఈజ్ ఈక్వల్ టు ప్రాథమిక తీగ చుట్ట యొక్క చుట్ల సంఖ్య. అలాగే NS ఈజ్ ఈక్వల్ టు గౌణ తీగ చుట్ట లేదా రెండవ తీగ చుట్ట అంటారు. అదేనమ్మా, గౌణ తీగ చుట్ట యొక్క చుట్ల సంఖ్య. లేదా VP ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ప్రాథమిక తీగ చుట్టకు అనువర్తించిన వోల్టేజ్, ప్రాథమిక తీగ చుట్ట కొనల మధ్య వోల్టేజ్. VS ఈజ్ ఈక్వల్ టు ఏంటి, గౌణ తీగ చుట్టలో జనించిన వోల్టేజ్. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ నిష్పత్తి ఉంది కదా, పరివర్తక నిష్పత్తి ఉంది కదా, NS/NP ఈజ్ ఈక్వల్ టు VS/VP అని. ఇప్పుడు ఆ సమీకరణం ఎలా వచ్చింది అనేటువంటిది మనం డిరైవ్ చేద్దాం, ఉత్పత్తి చేద్దాం. ఏమో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రాథమిక తీగ చుట్ట యొక్క కొనల మధ్య
వీపీ అనేటువంటి వోల్టేజ్ అప్లై చేశారు. అర్థమైందమ్మా? వీపీ అనేటువంటి వోల్టేజ్ ఎప్పుడైతే ఏకాంతర వోల్టేజ్ని అప్లై చేసామో విద్యుత్ ప్రవాహం ఎప్పుడైతే కాలంతో పాటు మారుతుంది దీని చుట్టూ ఏమవుతుంది? అయస్కాంత క్షేత్రం అనేది జనిస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రం పై అయినటువంటిది గౌన్ తీగ చుట్టూ ఎప్పుడైతే లింక్ అయిందో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది? విద్యుత్ చాలక బలం అనేది జనిస్తుంది. అర్థమైందమ్మా? ప్రాథమిక తీగ చుట్టులో మనం అప్లై చేసినటువంటి ఏకాంతర విద్యుత్ ప్రవాహం వల్ల గౌన్ తీగ చుట్టులో విద్యుత్ చాలక బలం జనిస్తుంది. గౌన్ తీగ చుట్టులో జనించిన విద్యుత్ చాలక బలం ఎంత అన్నట్లయితే ఫారడే నియమం ప్రకారం E = ఏంటమ్మా? -dφ/dt. అవునా? n తీగ చుట్టూ ఉన్నట్లయితే E = -n × dφ/dt. ఇది గౌన్ తీగ చుట్ట కాబట్టి ES = ఏం రాయొచ్చు? -ns × dφ/dt. అర్థమైందా? గౌన్ తీగ చుట్టలో వచ్చేటువంటి విద్యుత్ చాలక బలం ES = ఏం రాయొచ్చమ్మా? -ns × dφ/dt. అలాగే ఈ విద్యుత్ చాలక బలం రెండవ తీగ చుట్టలో లింక్ అవ్వడం వల్లే కాకుండా ఈ ప్రాథమిక తీగ చుట్టలో కూడా ఈ విద్యుత్ ప్రవాహం వల్ల కొంత విద్యుత్ చాలక బలం జనిస్తుంది. అర్థమైందమ్మా? ఈ పై వాల్యూ వల్ల అన్యోన్య ప్రేరణ జరుగుతుంది, అలాగే స్వయం ప్రేరణ కూడా జరుగుతుంది కదా ప్రాథమిక తీగ చుట్టలో. ఇక్కడ గౌన్ తీగ చుట్టలో వచ్చేదేమో అన్యోన్య ప్రేరణ వల్ల వస్తుంది. అర్థమైందమ్మా? అలాగే ప్రాథమిక తీగ చుట్టలో వచ్చేటువంటి విద్యుత్ చాలక బలం ఏమో స్వయం ప్రేరణ వల్ల వస్తుంది. స్వయం ప్రేరణ వల్ల వచ్చే విద్యుత్ చాలక బలం EP = ఏం రాయొచ్చమ్మా? -np dφ/dtగా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ES అంటే VSగా తీసుకోవచ్చు. VS = -ns dφ/dt. EP అంటే VPగా తీసుకోవచ్చు. ఉభయ రెంటికి నిష్పత్తి కట్టినట్లయితే అంటే VS/VP = -ns/-np dφ/dt. ఇవి క్యాన్సిల్ అయిపోయినట్లయితే VS/VP = ఏమవుతుంది? ns/np. అదేనమ్మా? దీన్ని ట్రాన్స్ఫార్మర్ యొక్క నిష్పత్తిగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూడండి, మనకి ఏకాంతర విద్యుత్ ప్రవాహం యొక్క సామర్థ్యం P = వోల్టేజ్ ఇంటూ కరెంట్గా రాసుకోవచ్చు. పవర్ P = ఏంటమ్మా? VI, వోల్టేజ్ ఇంటూ కరెంట్. అంటే గౌన్ తీగ చుట్టు యొక్క సామర్థ్యం PS = VS ఇంటూ IS. అలాగే ప్రాథమిక తీగ చుట్టు యొక్క సామర్థ్యం PP ఇంటూ IPగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? చూడండి, PS = VS ఇంటూ IS అంటే గౌన్ తీగ చుట్టులో వచ్చేటువంటి సామర్థ్యం, అలాగే ప్రాథమిక తీగ చుట్టులో వచ్చేటువంటి సామర్థ్యం PP = VP ఇంటూ IPగా రాసుకోవచ్చు. కానీ ఇది ఆదర్శ పరివర్తకం అనుకోండి, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి. ఇక్కడ గౌన్ తీగ చుట్టులో వచ్చేటువంటి సామర్థ్యం ఎంత ఉందో ప్రాథమిక తీగ చుట్టులో వచ్చే సామర్థ్యం కూడా అంతే ఉంటుంది. కాబట్టి VSIS = VP ఇంటూ IPగా రాసుకోవచ్చు. లేదు VS/VP = IP/ISగా తీసుకోవచ్చు. ఏమో అర్థమైందా? VS/VP = IP/ISగా తీసుకోవచ్చు. అంటే దాని నుంచి ఏం రాసుకోవచ్చు? VS/VP = IP/IS = NS/NPగా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఇక్కడ NS > NP అయితే అంటే గౌన్ తీగ చుట్టులో ఉన్నటువంటి తీగ చుట్ల సంఖ్య ప్రాథమిక తీగ చుట్ల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఆరోహణ పరివర్తకం అంటాం. అదేనమ్మా? ప్రాథమిక తీగ చుట్ల కన్నా గౌన్ తీగ చుట్టులో తీగ చుట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఆరోహణ పరివర్తకంగా మనం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా NS < NP అయిందనుకోండి, అదేనమ్మా? NS < NP అయినట్లయితే అంటే ప్రాథమిక తీగ చుట్ల సంఖ్య అనేది గౌన్ తీగ చుట్ల సంఖ్య కన్నా ఎక్కువ ఉన్నట్లయితే, అదేనమ్మా? ప్రాథమిక తీగ చుట్ల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని అవరోహణ పరివర్తకంగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? కదా ప్రాథమిక తీగ చుట్ల కన్నా గౌన్ తీగ చుట్ల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఆరోహణ పరివర్తకం అంటాం. అలా కాకుండా ప్రాథమిక తీగ చుట్ల కన్నా గౌన్ తీగ చుట్ల యొక్క సంఖ్య తక్కువ ఉన్నట్లయితే దాన్ని అవరోహణ పరివర్తకంగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఈ పరివర్తకం చేసే పని ఏంటి? ఒక చోట ఉన్నటువంటి ఏకాంతర విద్యుత్ ప్రవాహ సామర్థ్యాన్ని వేరొక వలయంలోకి పంపించడం. ఈ ట్రాన్స్ఫార్మర్ పనిచేసేటువంటి మెయిన్ సూత్రం ఏంటంటే అన్యోన్య ప్రేరణ. అర్థమైందమ్మా? అంటే ఒక తీగ చుట్టులో వెళ్ళే విద్యుత్ ప్రవాహం వల్ల దాని చుట్టూ అయస్కాంత ప్రవాహం జనించి వేరొక తీగ చుట్టులో అయస్కాంత ప్రేరణని కలిగించి అక్కడ విద్యుత్ చాలక బలాన్ని జనింపజేస్తుంది. అర్థమైందమ్మా? ఇక్కడ బెడ్ ల్యాంప్లో మనకు క్వశ్చన్ ఉంది, బెడ్ ల్యాంప్లో ఏ పరివర్తకాన్ని యూజ్ చేస్తారు? మనం యూజ్ చేసే బెడ్ ల్యాంప్ ఉంటుంది కదా, అందులో ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారంటే ఆరోహణ పరివర్తకాన్ని ఉపయోగిస్తామా, అవరోహణ పరివర్తకాన్ని ఉపయోగిస్తామంటే అవరోహణ పరివర్తకాన్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే అవరోహణ పరివర్తకం చేసే పని ఏంటంటే ఎక్కువ సామర్థ్యాన్ని తక్కువ సామర్థ్యంగా మారుస్తుంది. అర్థమైందమ్మా? హై పవర్ ఉన్నటువంటి వోల్టేజ్ ఏం చేస్తుంది? లో పవర్గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఓకే,
అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఎన్ఎస్ అనేది ఎక్కువ ఉంటే ఇక్కడ తీగచుట్ల సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఆరోహణ పరివర్తకం అంటాం. గౌణ తీగచుట్ల సంఖ్య తక్కువ ఉన్నట్లయితే దాన్ని అవరోహణ పరివర్తకం అంటాం. బెడ్ ల్యాంప్లో ఏ పరివర్తకాన్ని వాడాలి? అవరోహణ పరివర్తకాన్ని వాడాలి. అర్థమైంది, ఎందుకంటే అది వోల్టేజ్ని తగ్గిస్తుంది కాబట్టి. ఏమన్నా ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం ట్రాన్స్ఫార్మర్ మీద. ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏమన్నాడు, 10 ప్రాథమిక తీగ చుట్లు అన్నాడు. అంటే ప్రాథమిక తీగ చుట్లు అన్నాడంటే ఎన్పి ఇచ్చాడు. సరే ఎంత 10 వోల్ట్స్ అమ్మ 10 ఇచ్చాడు. తీగ చుట్ల సంఖ్య కాబట్టి 10. అర్థమైందమ్మా, ఎన్పి ఈక్వల్ టు 10 ఇచ్చాడు. అలాగే ఒక పరివర్తకం 200 వోల్ట్ల ఏసీని 2000 వోల్ట్స్ ఏసీకి మార్చగలుగుతుంది. అర్థమైందమ్మా, అంటే 200 వోల్ట్ని 2 వోల్టేజ్కి మారుస్తుంది. అంటే దాని అర్థం వీపీ ఎంత ఇచ్చాడు? ప్రాథమిక తీగ చుట్ల యొక్క వోల్టేజ్ 200 వోల్ట్స్. అలాగే గౌణ తీగ చుట్లో చేయించే వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 2000 వోల్ట్స్ ఇచ్చాడు. అర్థమైందా? అయితే గౌణ తీగ చుట్ల యొక్క సంఖ్య ఎన్ఎస్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. మనకి ట్రాన్స్ఫార్మర్ నిష్పత్తి ఏంటి? నిష్పత్తికి ఫార్ములా NS/NP ఈజ్ ఈక్వల్ టు VS/VP. మాకు కావాల్సింది ఎన్ఎస్ కదా, అందువల్ల ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? VS/VP ఇంటూ NP రాసుకోవచ్చు. ఇక్కడ VS ఎంత ఇచ్చాడమ్మా? 2000 బై VP ఎంత ఇచ్చాడు? 200 ఇంటూ NP ఎంత? 10. ఇందులో 10 టైమ్స్ పోతుంది అంటే 100 వోల్ట్స్. సరే 100 టర్న్స్ అమ్మ. అదేనమ్మా, అంటే ఎంత అవుతుంది? తీగ చుట్ల సంఖ్య 100 అవుతుంది. అంటే ప్రాథమిక తీగ చుట్లు అనేవి 10 తీగ చుట్లు ఉంటే గౌణ తీగ చుట్లు ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. అదేందమ్మా, అందువల్ల వోల్టేజ్ ఏమైంది? 200 వోల్టేజ్ నుంచి 2000 వోల్ట్స్కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అర్థమైందమ్మా.